దినోత్సవం సందర్భంగా డాక్టర్ మురళీధర్ మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. క్యాన్సర్ వస్తే మరణం తప్ప చికిత్స లేదని, అయితే ఇది వాస్తవం కాదని అన్నారు. క్యాన్సర్ ని నిర్మూలించడానికి అనేక రకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించవచ్చు. ఇటీవల కాలంలో క్యాన్సర్ రోగులు నానాటికి పెరుగుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో సెర్వికల్, ఓవరియస్, బ్రెస్ట్, చర్మ క్యాన్సర్లు వస్తున్నాయన్నారు. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనం బాగా తగ్గించుకోవచ్చు. అయితే వీటికి మనం ఏం చేయాలి? ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంత ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ జీవితకాలంలో ఒకరికైతే బ్రెస్ట్. సో ఈ సందర్భంగా మెడికల్ కార్డ్ వల్ల మనకి ఫ్యామిలీ కార్డ్ ఉంది. సో ఫ్యామిలీ కార్డ్ విచ్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్. సో ఆ అడ్వాంటేజెస్ మందులు తీసుకోవడం. నేను బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ నుండి 2016 అంటే అది కేవలం మల్టీ స్పెషాలిటీ అన్ని ఫెసిలిటీస్ ఈ సెంటర్ లో. సార్ నేను శుభాకర్ మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను. మా మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో యాక్చువల్గా ఈ హాస్పిటల్లో అనేకమైనటువంటి సదుపాయాలు ఉండడం జరిగింది. దానిలో ప్రత్యేకించి క్యాన్సర్ అనేది చాలా పెద్ద విభాగంగా ఉంటున్నది. ఈ మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెట్-సిటీ, న్యూక్లియర్ మెడిసిన్, హిస్టోపెథాలజీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మెడికవర్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి ప్రజలకి ఈ ట్రీట్మెంట్ సదుపాయము తక్కువ ఖర్చుతో వీలుంటే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ను కూడా అవైల్ చేసుకుంటూ అందించాలనేది మా ముఖ్య ఉద్దేశమైనది. ఆ ప్రాసెస్లోనే ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మేము ఒక ఫ్రీ అంటే మనందరం నమస్కారం. క్యాన్సర్ ఏదైతే జబ్బుందో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క బాడీలో ఏ పార్ట్ అంటే ముఖం నుంచి కింద దాకా ఎక్కడైనా బ్రెయిన్ నుంచి కింద ఎక్కడైనా రావచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్. సో దీనిలో కూడా మనం చాలా మందికి ఏం చెప్తున్నామంటే కొంతమంది సర్జరీ చేయాలి, లేకపోతే రేడియేషన్ తీసుకోవాలి, కీమోథెరపీ తీసుకోవాలి. అందులో న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. పెట్-సిటీ చేసుకోవాలి, రేడియోడిన్ స్కాన్ చేయించుకోవాలి. ఇదంతా ఏంటంటే ఒక డిఫరెంట్ అంటే చాలా రకాలైన ట్రీట్మెంట్ అన్నిటితో కూడుకున్నది. అంటే ఇది ఒకరితో జయించే క్యాన్సర్ కాదు, ఇది అందరూ కలిసి పోరాడి జయించడానికి పడే పోరాటం ఇది. సో ఈ పోరాటంలో నాతో పాటు ఒక టీం ఉంటుందన్నమాట. ఈ క్యాన్సర్తో చేయాల్సిన టీం ఏదైతే ఉంటుందో అందులో రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ఇచ్చే డాక్టర్, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నేను ఎంత బాగా సర్జరీ చేస్తేనే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయి. సో అలాగే ఫాలోఅప్స్లో అంటే సపోర్టివ్ కేర్ మనకి ఉన్న సిస్టర్స్ కానీ ఫిజియోథెరపీ అంటే రిహాబిలిటేషన్ వాళ్ళకి ఎంత బాగా కోలుకుంటారు అది రిహాబిలిటేషన్ పాయింట్ కావచ్చు. అలాగే సైకాలజిస్ట్ అంటే చాలామంది క్యాన్సర్ అనగానే చాలా డిప్రెస్డ్గా ఉంటారు. సో ఆ డిప్రెషన్ గర్భాశయ క్యాన్సర్